శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాసుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జూలై 8, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. తిథి అష్టమి, మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. ఉపరి నవమి. వారం బుధవారం. నక్షత్రం రేవతి. సాయంత్రం 4 గంటల వరకు. ఉపరి అశ్విని. యోగం అతిగండ. మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల వరకు. ఉపరి సుకర్మ. కరణం కౌలువ. మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. తైతుల రాత్రి 11 గంటల 34 నిమిషాల వరకు. ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 38 నిమిషాల నుండి 3 గంటల 13 నిమిషాల వరకు. అభిజిత్ కాలం ఈరోజు లేదు. వర్జ్యం ఈరోజు లేదు. దుర్ముహూర్తం పగలు 11 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 39 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుండి 1 గంట 50 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 34 నిమిషాల నుండి 12 గంటల 12 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 19 నిమిషాల నుండి 8 గంటల 56 నిమిషాల వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు. ప్రాతకాలం ఉదయం 5 గంటల 41 నిమిషం నుండి 8 గంటల 17 నిమిషాల వరకు. సంగమకాలం 8 గంటల 17 నిమిషాల నుండి 10 గంటల 54 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 54 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషం వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం నుండి 4 గంటల 8 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి నిజజ్యేష్ఠ బహుళ నవమి. సాయంకాలం సాయంత్రం 4 గంటల 8 నిమిషాల నుండి 6 గంటల 44 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 44 నిమిషాల నుండి 8 గంటల 56 నిమిషాల వరకు. రాత్రి కాలం రాత్రి 8 గంటల 56 నిమిషాల నుండి 11 గంటల 51 నిమిషం వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 51 నిమిషం నుండి 12 గంటల 35 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 13 నిమిషాల నుండి 4 గంటల 57 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 41 నిమిషం. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 44 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 48 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 55 నిమిషాలు. సూర్యరాశి మిథునం, చంద్రరాశి మీనం మరియు మేషం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి మానసిక ఉత్సాహం పెరుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం మెరుగు ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వృషభ రాశి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. శారీరక అలసట చికాకు కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. పనులలో కొంత ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. మిథున రాశి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. మిత్రుల ద్వారా ఆశించిన సహాయం అందుతుంది. దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు వస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సింహరాశి అదృష్టం కలిసి వస్తుంది. దైవ దర్శన భాగ్యం కలుగుతుంది. సుదూర ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. పితృస్వామ్య ఆస్తుల వివాదాలు సద్దుమణుగుతాయి.
ఉన్నత విద్య అభ్యసించే వారికి అనుకూల సమయం. కన్యా రాశి, పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. ఎవరితోనూ అనవసర వివాదాలకు దిగవద్దు. వాహన ప్రయాణాలలో అప్రమత్తత అవసరం. తులారాశి, జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి, శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి. పాత రుణాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధనస్సు రాశి, సంతానపరంగా శుభవార్తలు అందుతాయి. పనులలో విజయం సాధిస్తారు. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మకర రాశి, గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త వాహనం లేదా భూమి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి పొందుతారు. అనుకున్న పనులలో విజయం సాధించి మానసిక సంతోషాన్ని పొందుతారు. కుంభరాశి, మీ పరాక్రమం, ధైర్యం పెరుగుతాయి. తోబుట్టువుల నుండి ఊహించని సహాయం అందుతుంది. చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సమాచార రంగంలో ఉన్నవారికి అనుకూలమైన సమయం. మీనరాశి, ఆర్థిక లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. మాట చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి. ప్రేక్షకులందరికీ ధన్యవాదములు. మీకు మేము ఇంతవరకు కవర్ చేయని ఏ సబ్జెక్టు మీదైనా సరే వివరణ కావాలని అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో తెలిపినట్లయితే ఆయా రంగాలకు తగిన నిపుణులతో ఇంటర్వ్యూ తీసుకొని తప్పకుండా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.